హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ పాల తాలికలు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిలో కప్పున్నర వాటర్ పోసుకోవాలి. అందులో కొద్దిగా బెల్లం వేసుకొని కరిగించుకోవాలి. బెల్లం మొత్తం కరిగాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో 2 కప్స్ బియ్యపిండి తీసుకొని పాకం నీళ్ళు ఇందులో పోస్తూ మెత్తగా కలుపుకుంటూ ఉండాలి, ఒక ముద్దలాగా అయ్యేలా. స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో కడాయిలో 1/2 గ్లాస్ వాటర్, 2 కప్పుల బెల్లం వేసి కరిగించుకోవాలి. బెల్లం కంప్లీట్గా కరిగినాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. పాకం చల్లారేలోపు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తాలికల్లాగా చేత్తో వత్తుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో గిన్నెలో 4 కప్స్ పాలు, 2 కప్స్ వాటర్ పోసుకొని మరిగించుకోవాలి. ఒక పొంగు వచ్చాక ముందుగా మనం చేసి పెట్టుకున్న తాలికలను జాగ్రత్తగా విరగకుండా పాలల్లో వేసుకోవాలి. పాల తాలికలు విరగకుండా కలబెట్టుకుంటూ 10 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. చిక్కదనం కోసం కొంచెం వరిపిండిలో వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఇందులో వేసుకోవచ్చు. తాలికలు ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా చల్లారబెట్టుకున్న బెల్లం పాకాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోవాలి. ఎంతో రుచికరమైన పాల తాలికలు రెడీ. జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే పాల తాలికలు రెడీ. Please do like and subscribe my channel. Thank you for watching the video.